Used to have the empty pockets, now the bands are automatic. Yeah, the money make a racket, hear it through the leather jacket. They were sleeping on the vision, made my own damn tough decision. Now the engine get the roaring, looking out the foreign soaring. Came up from the dirt and struggle, now my whole life is a huddle. Got my family on. అంకోర్ వాట్ విస్తారమైన కందకంతో చుట్టుముట్టబడి దాని గంభీరమైన శిఖరాలను నిశ్చలమైన నీటిలో ఈ ప్రశాంతత నిజమైన ఆనందం. ఒక్కసారి ఊహించుకోండి, కంబోడియా అడవుల మధ్యలో దట్టమైన చెట్ల చాటున దాగి ఉన్న ఒక రాతి నగరం. ఇది ఒకప్పటి ప్రాచీన ప్రపంచ అద్భుతం. ఈరోజు మనం ఆంకోర్ వాట్ కథలోకి వెళ్దాం. దాని నిర్మాణ రహస్యాలేంటి, శతాబ్దాలుగా అది ఎలా నిలిచింది, ఈ విషయాలన్నీ కలిసి తెలుసుకుందాం. సరే, ముందుగా దీని సైజ్ గురించి మాట్లాడుకుందాం. 162.6 హెక్టార్లు అంటే దాదాపు 400 ఎకరాలు. ఒక్కసారి ఆలోచించండి ఎంత పెద్దదో. ఈ ఒక్క నంబర్ చాలదు ఆంకోర్ వాట్ ఎందుకు ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కట్టడమో చెప్పడానికి. ఇది కేవలం ఒక గుడి కాదనమాట, అదొక భారీ ఆలయ నగరం. 1860లో హెన్రీ మోహోట్ అనే ఒక ఫ్రెంచ్ అన్వేషకుడు దీన్ని చూసి మాటలు రాలేదతనికి. ఏమన్నాడంటే, గ్రీస్ లేదా రోమ్ వాళ్లు మనకు మిగిల్చిన దేనికంటే ఇది గొప్పది అని అన్నాడు. అంతలా ఆశ్చర్యపోయాడు. అతని మాటలు వింటే మనకి కూడా ఒకటే ప్రశ్న వస్తుంది, అసలు ఇంత పెద్ద, ఇంత అద్భుతమైన నిర్మాణం ఎలా కట్టగలిగారు? ఆ సమాధానం కోసం మనం కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఆ రాజు యొక్క దైవిక దృష్టి ఏంటో అర్థం చేసుకోవాలి. దీన్ని కట్టించింది 12వ శతాబ్దం మొదట్లో ఖైమర్ రాజు, 2వ సూర్యవర్మన్. ఇది కేవలం రాళ్లతో కట్టిన ఒక బిల్డింగ్ కాదు, ఇది ఆయన సామ్రాజ్య శక్తికి, ఆయన విశ్వాసానికి ఒక నిలువెత్తు నిదర్శనం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, దీని అసలు పేరు ఆంకోర్ వాట్ కాదట. అప్పట్లో దాన్ని వ్రా విష్ణులోక అని పిలిచేవారట. అంటే విష్ణువు యొక్క పవిత్ర నివాసం అని అర్థం. అసలు రహస్యమంతా ఇక్కడే ఉంది చూడండి. ఇది కేవలం గుడి కాదు, అది రాజుగారి రాజమందిరం, ఆయన చనిపోయాక ఆయన సమాధి, అంతకంటే ముఖ్యంగా సాక్షాత్తు విష్ణుమూర్తి కొలువైన ఇల్లన్నమాట. పురాణాల ప్రకారం దేవతలు ఎక్కడుంటారు? మేరు పర్వతం మీద కదా. ఈ ఆలయం ఆ మేరు పర్వతానికి ఒక భూలోక ప్రతిరూపమనమాట. సింపుల్గా చెప్పాలంటే భూమి మీద స్వర్గాన్ని నిర్మించాలన్న ప్రయత్నమిది. ఇప్పుడు చూడండి ఆ సింబాలిజం ఎంత అద్భుతంగా ఉందో. ఆలయం చుట్టూ ఉన్న ఆ నీటి కందకం ఉంది కదా, అది విశ్వసముద్రం. ఆ తర్వాతున్న గోడలు, అవి చుట్టూ ఉన్న పర్వతాలు. ఇక మధ్యలో ఉన్న ఆ 5 గోపురాలు, అవే మేరు పర్వతం యొక్క 5 శిఖరాలు. చూసారా, ప్రతి ఒక్క లేయర్కి ఒక పౌరాణిక అర్థం ఉంది. ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయముంది. సాధారణంగా ఖైమార్ దేవాలయాలన్నీ తూర్పు వైపు చూస్తాయి, కాని ఆంకోర్ వాట్ మాత్రం పశ్చిమానికి అభిముఖంగా ఉంటుంది. ఎందుకు? పండితులు ఏమంటున్నారంటే, ఇది విష్ణువుకి సంబంధించిన విషయమని, అలాగే దీన్ని కట్టిన రాజుకి సమాధిగా కూడా ఉపయోగించాలనే ఉద్దేశం ఉండొచ్చని భావిస్తున్నారు. ఒక పెద్ద మలుపు వచ్చింది. ఆ మార్పు వల్లే అది ఈ రోజు మన ముందు ఇలా నిలబడి ఉంది. సరే, ఇంతకీ ఆ మార్పేంటో చూద్దాం. 12వ శతాబ్దం చివరికొచ్చేసరికి ఈ ఆలయం ఒక హిందూ కేంద్రం నుండి థేరవాద బౌద్ధ కేంద్రంగా మారిపోయింది. ఈ ఒక్క మార్పుతో దాని స్వరూపమే శాశ్వతంగా మారిపోయింది. ఈ టైంలైన్ చూస్తే మనకు దాని కథ అర్థమవుతుంది. సుమారు 1150లో నిర్మాణం పూర్తయింది. కొన్ని శతాబ్దాల తర్వాత 16వ శతాబ్దంలో దాదాపుగా వాడుకలో లేకుండా పోయింది. మళ్లీ 1860లో మనమిందాక చెప్పుకున్నాం కదా, ఆ ఫ్రెంచ్ అన్వేషకుడి వల్ల పశ్చిమ దేశాలకు తెలిసింది. ఆ తర్వాత 1970లలో వచ్చిన ఖైమర్ రూజ్ అంతర్యుద్ధం, అదొక చీకటి అధ్యాయం. ఫైనల్గా 1992లో యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అయితే ఈ ప్రయాణమంతా సులభాదు. ఎన్నో సవాళ్లు. అడవి పెరిగిపోయి కప్పేయడం, యుద్ధాల వల్ల దెబ్బతినడం, విలువైన కళాఖండాలను దొంగలించడం, ఇలా ఎన్నో. ఆ చీకటి రోజులకు సాక్ష్యంగా ఖైమర్ రూజ్ కాలం నాటి బుల్లెట్ గుర్తులు ఇప్పటికీ ఆ గోడల మీద కనిపిస్తాయి. ఇంతటి అద్భుతాన్ని కాపాడటానికి
ప్రపంచమంతా ఒక్కటైంది. ఫ్రాన్స్, జపాన్, మన భారతదేశం, జర్మనీ ఇలా చాలా దేశాలు కలిసి ఒక భారీ రెస్క్యూ మిషన్ చేపట్టాయి. ఇది ప్రపంచ వారసత్వాన్ని కాపాడటానికి, మనందరం కలిసి ఎలా నిలబడగలమో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. ఆలయాన్ని డిజైన్ చేసింది కేవలం రాళ్లతో కాదు, మొత్తం విశ్వాన్నే ఒక బ్లూ ప్రింట్గా తీసుకుని కట్టారు. చెప్పాలంటే ఆంకోర్ వాట్ కంబోడియా దేశానికి గుండెకాయ లాంటిది. వాళ్ల జాతీయ గర్వానికి అదొక శక్తివంతమైన చిహ్నం. దాని ప్రాముఖ్యత ఎంతలా అంటే 1863 నుంచి ఇప్పటి వరకు కంబోడియా జాతీయ జెండా మీద దాని బొమ్మ ఉందంటే నమ్మండి. ఇక పర్యాటకుల సంగతి చూస్తే ఈ పెరుగుదల చూడండి. 1993లో కేవలం 7650 మంది వచ్చారట. అదే 2018 నాటికి ఆ సంఖ్య ఏకంగా 26 లక్షలకు చేరింది. వావ్! ఈ నంబర్స్ చాలు దానికున్న ప్రపంచ స్థాయి ప్రాముఖ్యత ఏంటో చెప్పడానికి. సో చివరిగా చెప్పొచ్చేదేంటంటే, ఆంకోర్ వాట్ కేవలం రాళ్లతో కట్టిన ఒక నిర్మాణం కాదు, అది విశ్వాసానికి, కళకు, ఖగోళ శాస్త్రానికి ఒక సజీవ సాక్ష్యం. ఇన్ని యుద్ధాలను, ఇన్ని శతాబ్దాలను తట్టుకుని నిలబడిన ఈ అద్భుతం మనకు ఏం నేర్పుతోంది అని ఆలోచించాలి. ఈ విశ్లేషణ చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి మా ఛానల్కు మద్దతు ఇవ్వడానికి ఈ వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ స్నేహితులతో పంచుకోండి. ధన్యవాదాలు.